ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరులో జరిగిన చారిత్రాత్మక విత్తనావిష్కరణ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దేశంలోనే మొదటిసారిగా రూపొందించిన నాన్ జిఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించిన అనంతరం భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తన ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించి సభలోని వారిని విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు తెలుగు అర్థమవుతుంది, కానీ ధారాళంగా మాట్లాడలేను అని చిరునవ్వుతో పేర్కొన్నారు. 2 నెలల క్రితం ఒక తమిళ పత్రికలో గవర్నమెంట్ సంస్థ ఎండి పట్టాభి విజయగాథను చదివేనని గుర్తు చేసుకున్నారు. ఒకే ఒక ఉత్పత్తితో ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంపై ఆయన ఎండి పట్టాభిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం దేశంలో జరుపుకునే పంటల పండుగల ప్రాశస్త్యాన్ని ఉపరాష్ట్రపతి వివరించారు. ప్రతి సంవత్సరం జనవరి 14న దేశమంతా కలిసి ఐక్యతతో పంటల పండుగను జరుపుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతిగా, తమిళనాడులో పొంగల్గా, పంజాబ్లో లోహ్రీగా, అసోంలో బహుగా విభిన్న పేర్లతో ఘనంగా నిర్వహించుకుంటామని ఆయన పేర్కొన్నారు.